నమస్కారం అండి పల్లె అందాలు రుచులు ఛానల్ కి స్వాగతం నేను దుర్గా నరేష్ ఈ రోజు ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో పక్కా విలేజ్ స్టైల్లో మీకు చేసి చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం గోంగూర ఉప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు నూనె వెల్లుల్లిపాయలు రెండు ముందుగా బాండి పెట్టేసుకుందాం గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోయండి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేయండి నేను గోంగూర 2 కట్టలు తీసుకున్నానండి ఇది పుల్ల గోంగూర దీనికి చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను 2 కట్టలు గోంగూరకి 50 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నా స్పైసీగా ఉంటే 50 గ్రాములు తీసుకోండి ఇది మాడిపోకుండా తిప్పుతూ ఉండాలండి ఈ పుల్ల గోంగూర జనరల్గానే పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లో చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎండుమిరపకాయలు వేగిపోయినాయండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు వేసి ఆయిల్లో యాడ్ చేసుకున్నామండి ధనియాలు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చేటప్పుడు దింపేసుకుని తీసేసుకోవాలి ఇలా కొంచెం వేసుకుంటూ ఉంటే మగ్గిపోయి సరిపోతుంది సరిపోతుంది ఈ గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలతో అయినా పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చండి ఎండుమిరపకాయలతో చేసుకుంటే వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది పచ్చిమిరపకాయలతో చేసుకుంటే రెండు రోజుల కంటే ఎక్కువ ఉండదండి ఈ గోంగూర వేసినప్పుడు బాగా ఫ్రెష్గా ఉంది కదా ఇలా కాకుండా కడిగి కొంచెం నీళ్ళలో ఆరబెట్టి కొంచెం వడిన తర్వాత చేస్తే ఇది 15 రోజులు 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి చూసారు కదండి ఇది మగ్గిపోయి కొద్దిగా అయిపోయింది దీంట్లో కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ అంతా అయిపోయి ఇది గట్టిగా అయ్యి ఆయిల్ కొంచెం పక్కకు వచ్చిన వరకు మూత పెట్టేసి మగ్గనిద్దాం పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ గోంగూరని 2 నుంచి 5 నిమిషాల వరకు మగ్గిద్దాం ఇప్పుడు మూత తీసుకుందామండి మగ్గిపోయిందండి చూసారు కదా ఆయిల్ పక్కకు వచ్చేసింది మగ్గిపోయింది దించేసుకున్నాం ఈ ఎండుమిరపకాయలు ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా రోట్లో వేసి బాగా మెత్తగా దంచుకున్నాం ఈ సాల్ట్ యాడ్ చేస్తే ఫాస్ట్గా నలుగుతుంది అదే కల్లుప్పు యాడ్ చేస్తే ఫాస్ట్గా నలుగుతుంది ఫస్ట్ స్లోగా కొట్టాలి లేకపోతే కాయలు పైకి వస్తాయి చూసారు కదా ఇలా విరుగుతుంది ఈ కాయ అలా విరిగినప్పుడు త్వరగా నలుగుతుంది వేయించేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత చేసుకుందాం అని అయితే మెత్తగా అయిపోతాయి నలగదు సో వేడిగా ఉన్నప్పుడే వేయించుకోవాలి అదే దంచుకోవాలి ఇంకా రోలు అవి అవైలబిలిటీ లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు మిక్సీలో చేసుకుంటే ఇది వెంటనే 5 మినిట్స్లో నలిగిపోతుందండి జీలకర్ర వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుందాం వెల్లుల్లిపాయ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఇలా లైట్గా నలిగితే సరిపోతుంది ఇప్పుడు మనం మగ్గించిన గోంగూర దీంట్లో వేద్దాం గోంగూర హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో కాల్షియం ఐరన్ విటమిన్ ఏ ఉంటాయి
గోంగూరకి స్పెషల్ నేమ్ కూడా ఉందండి. గోంగూరని ఆంధ్ర మాత అంటారు. మీడియం సైజు ఉల్లిపాయని శుభ్రం చేసి కొట్టుకొని పైకి వేసుకోవద్దండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడి తాలింపు వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుందండి. వేసుకుంటే ఒక టేస్ట్, వేసుకోకపోతే ఒక టేస్ట్ వస్తుంది. తాలింపు వేసుకుంటే నిలవాగుతుంది. తాలింపు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లి గర్భం, కొద్దిగా మెంతులు. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నిలవ బాగుంటుందండి. వద్దనుకుంటే సరిపడా వేసుకోండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కూడా కొంచెం జీలకర్ర వేయండి. ఈ వేడిగా ఉన్నప్పుడు దీంట్లో వేసేసి కొంచెం మంట తీసేసి కలుపుకోండి. సరే, చాలా బాగుందండి. అన్నీ సరిపోయాయి. వేడివేడి అన్నంలో ఆవకాయ ముక్క వేసుకుని, కొంచెం నెయ్యి వేసుకొని, గోంగూర పచ్చడి యాడ్ చేసుకుని తింటే అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సూపర్ ఉంటుందండి. అసలు ఆంధ్రాలో గోంగూర పచ్చడి గురించి తెలియని వాళ్ళే ఉండరు, అసలు ఈ టేస్ట్ చేయని వాళ్ళే ఉండరు. అందుకే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి, ఆంధ్ర స్పెషల్ పుల్ల గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి.